హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్లో భాగంగా మనం ఎకానమీ ఎకానమీలో మనం థర్డ్ యూనిట్లో ఉన్నాము. ఈ థర్డ్ యూనిట్లో ప్రస్తుతం మనం అగ్రికల్చరల్ సెక్టార్ గురించి మనం టోటల్గా డిస్కషన్ జరిగింది. ఆ అగ్రికల్చరల్ సెక్టార్కి సంబంధించి సెంట్రల్ స్కీమ్స్ కూడా మనం చూసాము. అలాగే స్టేట్ సంబంధించిన స్కీమ్స్ కూడా ఉన్నాయి. అది మనం కరెంట్ అఫైర్స్లో లింకప్ చేసి తర్వాత మనం చెప్తాం. స్టేట్ ప్రాజెక్ట్స్ కూడా మనకి సేమ్ సెంట్రల్వే ఉంటాయి, ఇక్కడ పేరు మార్చి అమలు చేస్తారనమాట. అది మనం లాస్ట్లో చూద్దాము. స్టేట్కి సంబంధించింది కాబట్టి కరెంట్ అఫైర్స్తో నేను లింకప్ చేసి దాన్ని స్టేట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకసారి చెప్తానమాట. ఓకేనా? ఆ కాన్సెప్ట్ మనం సైడ్కి పెడతాం. స్టేట్ నుంచి మనకి మెయిన్స్లో 2 నుంచి 3 మార్కులు వస్తాయి కాబట్టి అది కూడా మనం డిస్కషన్ చేద్దాం. తర్వాత మనకి థర్డ్ యూనిట్లో ఎకానమీలో మనకి అగ్రికల్చరల్ సెక్టార్ తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్ అనేటటువంటిది ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి తర్వాత మన డిస్కషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనమాట. అసలు మన భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి ఎలా జరిగింది? ఇది ఒక రోజులో వచ్చింది కాదు. గత దశాబ్దాలుగా మనకి ఈ రోజు ఎలా ఉన్నామంటే గత దశాబ్దాల నుంచి పాలసీ మేకింగ్ అనేటటువంటిది మనకి జరుగుతూ వస్తుందని గమనించాలి. అందులో భాగంగా ఒక్కొక్కటి చూద్దాము. ఇంపార్టెంట్వే డిస్కషన్ చేస్తాం మనము. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 1 నుంచి 2 మార్కులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. మొత్తం మనము ఒక 100 పేజీలు చదివి అందులో 5 మార్కులు వచ్చే కన్నా ఒక 4-5 పేజీల్లో ఒక 2 మార్కులు స్మార్ట్ స్టడీ అంటాం, అటువంటివి మనం డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సెక్టార్ అందులో భాగంగా మనకి పాలసీ మేకింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్. విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి. అప్పుడే ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా ఈ యొక్క పారిశ్రామిక తీర్మానాలు అనేటటువంటివి నిలుస్తాయి. అందులో ఒక్కొక్కటి చూద్దాము. పారిశ్రామిక తీర్మానం గురించి ఫస్ట్ మనకి ఏంటంటే స్వాతంత్రం తర్వాత మనకి 1948లో ఫస్ట్ పాలసీ మేకింగ్ అయితే చేసాం. ఒక ఫ్రేమ్ వర్క్ స్టార్టింగ్ నేను బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇదే మీరు గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెటీరియల్ ఎలాగా ప్రొవైడ్ చేస్తానో తర్వాత చూసుకోవచ్చు. 1948లో మనకి పారిశ్రామిక తీర్మానం అనేటటువంటిది మొదలైంది. ఒక ఫ్రేమ్ వర్క్ అయితే మనం తీసుకొచ్చామన్నమాట. ఈ యొక్క 1948 పారిశ్రామిక విధానం తీసుకుంటే ఇందులో ముఖ్యంగా మనకేంటి, స్టేట్ ప్లస్ ప్రైవేట్ సెక్టార్ రెండింటికి కూడా మనకి ఇక్కడ విటల్ రోల్ అనేటటువంటిది ఉందన్నమాట. స్టేట్కి ప్రైవేట్ సెక్టార్కి ఇందులో 4 వర్గాలుగా మనం దీన్ని విభజించడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే పారిశ్రామిక తీర్మానం ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ చూసుకుంటే 48లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇదే మనకి మొట్టమొదటి ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ నిర్మించాలి అనేటటువంటి ధోరణి అప్పుడు ఉంది కాబట్టి మొదటి పారిశ్రామిక విధానాన్ని ప్రకటన చేశారు. ఇందులో భారీ పరిశ్రమలకి, స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్కి, ప్రభుత్వానికే మొత్తం పాత్ర ఉండాలి అని డిసైడ్ చేశారనమాట. అయితే ఎప్పుడు వచ్చింది మనకి? స్వాతంత్రం తర్వాత వచ్చింది. అప్పట్లో మనకేంటి, ప్రైవేట్ క్యాపిటల్ చాలా తక్కువ. ఎందుకంటే అప్పట్లో మనకి ధనవంతులు ఎవరూ లేరు. అలాగే ఇండస్ట్రియల్ బేస్ కూడా లేదు. సరైన పారిశ్రామిక మౌలిక వసతులు కూడా మనకి అప్పట్లో సదుపాయం తక్కువ. తద్వారా మౌలిక వసతుల మీద ఖర్చు ఉండదు. అలాగే పెద్ద పరిశ్రమలు, భారీ తరహా పరిశ్రమలు అనేటటువంటివి అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే అప్పటి వరకు మనం బ్రిటిష్ పాలిత ప్రాంతంగా ఉన్నాం కాబట్టి పెద్దగా మనకి ఏమీ అభివృద్ధి జరగలేదన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం ఈ ఇండస్ట్రియల్ పాలసీ 1948
48 తీర్మానం తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేసామంటే పరిశ్రమలని 4 వర్గాలుగా విభజించాడు. మ్యాచింగ్ అడుగుతాడు. గ్రూప్ 2 మెయిన్స్‌లో గుర్తుపెట్టుకోండి. మ్యాచింగ్ అడుగుతాడనమాట. ఏంటంటే యువతల పారిశ్రామిక తీర్మానాలు ఇస్తాడు. అవతల దాని యొక్క ఎయిమ్ అడుగుతాడు. ఈ యొక్క సెషన్ కంప్లీట్ అయ్యేలోపు మీకు ఒక క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. ఒక 2 మార్కులు మనకి సేఫ్ జోన్‌లో ఉండడానికి అవకాశం ఉంటుంది. 48 తీర్మానం 4 వర్గాలుగా విభజించాము. అందులో మొదటి వర్గం ఏంటంటే స్టేట్ మోనోపోలీ. మొదటి వర్గం మనకి స్టేట్ మోనోపోలీ అంటే ఏంటి? అంటే అధికారాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో మనకు ఉంటాయన్నమాట. స్టేట్ మోనోపోలీ అంటే ఉదాహరణకి ఏం చెప్పుకోవచ్చు మనకి? ఆర్మీ దళాలు, అలాగే అటామిక్ ఎనర్జీ, అలాగే రైల్వే స్టేషన్స్, ఆర్మీ దళాలైతేనేమి, అటామిక్ ఎనర్జీ ఇటువంటివి పెద్ద పెద్దవి విమానయాన సంస్థలు ఇటువంటివి అన్నీ కూడా విదేశీ వ్యవహారాలు స్టేట్ మోనోపోలీ కింద ఉండేవన్నమాట. 4 వర్గాల్లో మొదటి వర్గం స్టేట్ మోనోపోలీ అన్నమాట. అలాగే మనకి రెండో వర్గము ఏంటిగా కేటాయించారంటే మనకి రెండో వర్గం మనకి స్టేట్ ఓనర్‌షిప్ ఉంటుంది. ఇక్కడ స్టేట్ ఓనర్‌షిప్ ఉంటుందన్నమాట. మొదటిది పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటది. రెండో వర్గం ఏంటి? స్టేట్ ఓనర్‌షిప్ స్టేట్ ఆధ్వర్యంలో అన్నీ జరుగుతాయన్నమాట. అంటే భారత ప్రభుత్వం ఆధీనంలో ఉంటూ పరిశ్రమలు నడుస్తాయి. అటువంటివి రెండో వర్గం అన్నమాట. అంటే ఉదాహరణకి కోలు, అలాగే ఐరను, అలాగే స్టీలు ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా స్టేట్ ఓనర్‌షిప్ ఉంటూ ప్రభుత్వ ఆజమాయిషి ఉండేదన్నమాట. ఇది మనకి రెండో సెక్టార్ కింద చెప్పొచ్చు. అలాగే మూడో కేటగిరీ ఏంటంటే మనకి రెగ్యులేటెడ్ ప్రైవేట్ సెక్టార్. రెగ్యులేటెడ్ ప్రైవేట్ సెక్టార్ అంటే ఇది మొత్తము కూడా ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యం ఉంటుంది. తక్కువ మోతాదులో ఉంటుంది. కానీ పబ్లిక్ సెక్టారే కంట్రోల్ చేస్తది. ఎవరిని? ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్‌ని. ఇది కూడా ఇండైరెక్ట్‌గా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉండేదే. చిన్న చిన్న పరిశ్రమలు ఇస్తారనమాట. మూడో దాని కింద. మరి నాలుగో వర్గం చూసుకుంటే మనకి ఇది కూడా ఇంపార్టెంటే. పూర్తిగా ప్రైవేట్ సెక్టార్‌కి మనం కేటాయించామన్నమాట. ఏది? నాలుగో వర్గం. అంటే చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఉంటాయి. మరి పెద్దగా ప్రాధాన్యత లేనటువంటివన్నీ ఇందులో పెట్టామన్నమాట. సిరామిక్స్, చిన్న చిన్న వస్త్ర పరిశ్రమలు ఇటువంటివన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్స్‌కి ఇచ్చాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో 1948 పారిశ్రామిక తీర్మానము 4 భాగాలుగా విభజించాము. అందులో మొదటిది పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటుంది మోనోపోలీ. రెండోది గవర్నమెంట్ కంట్రోల్‌లో ఆజమాయిషి ఉంటుంది స్టేట్ ఓనర్‌షిప్. మూడోది రెగ్యులేటెడ్ చేస్తాము ప్రైవేట్ సెక్టార్‌ని త్రూ గవర్నమెంటే. నాలుగోది ప్రైవేట్ సెక్టార్‌కి విడిచిపెట్టేసాం. ఇది మనకేంటి? ఇది మనకి స్టేట్. ఫస్ట్‌ది మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ పారిశ్రామిక తీర్మానం అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే స్టీలు, అలాగే కోల్, రైల్వేస్, డిఫెన్స్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వ ఆధిపత్యంలో ఉండేదన్నమాట. ఫస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్‌లో భాగంగా మనకి పారిశ్రామిక తీర్మానంలో భాగంగా 48 ఇదన్నమాట. 48లో 4 వర్గాలుగా మనం విభజించాం. ఆ మ్యాటర్ ఏమి ఉండదిక్కడ. జస్ట్ అది మీరు నోట్ చేసుకోవాలన్నమాట చెప్పినప్పుడు. రెండో రంగం చూసుకుంటే మనకి రెండోది ఎప్పుడు తీసుకొచ్చాము? ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది 1951. ముందుదేంటి? తీర్మానం. అంతగా వాల్యూ ఉండదు. ఇదేంటి? యాక్ట్. అంటే ఇది చట్టబద్ధత ఉంది దీనికి. డిఫరెన్స్ గమనించాలి. అందుకే మొట్టమొదటిసారిగా పారిశ్రామిక తీర్మానానికి లేదా విధానాలకి ఇది ఒక లీగల్ ఫ్రేమ్‌వర్క్ అయిందనమాట. తరువాత వచ్చే అన్ని విధానాలకి ఇది ఒక బేస్‌మెంట్‌గా రూపొందించారు. ఇందులో ఏం చేశాము? ఈ యొక్క రెండో పారిశ్రామిక ఆహ్, డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1951 ప్రకారం
ఇంతకు ముందు 4 అన్నాం కదా! ఇప్పుడు 3 వర్గాలుగా విభజించాం. 3 వర్గాలుగా మనం విభజించడం జరిగిందనమాట. ఏంటేంటి అందులో షెడ్యూల్స్ అన్నాం. షెడ్యూల్‌గా మనం ప్రకటించామనమాట. షెడ్యూల్స్‌గా ప్రకటించాం. మొదటిది ఏబీసీ 3 షెడ్యూల్స్. ఈ 3 వర్గాలేంటి 3 షెడ్యూల్స్ అనమాట. 3 షెడ్యూల్స్. మొదటి షెడ్యూల్‌లో ఏముంచాము? ఏ, ఏకి సంబంధించినవి. రెండోది బి, మూడోది సి ఇలా వర్గీకరణ చేశామనమాట పరిశ్రమలని. ఇక్కడ మొదటి దాంట్లో ప్రభుత్వ ఆజమాయిషీ సంబంధించినవన్నీ ఉండేవి. అలాగే రెండో దాంట్లో బి షెడ్యూల్‌లో మనకి గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఉండేది. గవర్నమెంటు ప్లస్ ప్రైవేటు ఈ 2 ఉండేవి. మూడో దాంట్లో పూర్తిగా ప్రైవేట్ సెక్షను ఉండేదనమాట. ఇలా మనం విభజించడం జరిగింది. ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఇది స్ట్రక్చర్. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ లైసెన్సింగ్ కల్పించాము. పరిశ్రమలు ఎవరైనా స్థాపించాలంటే ఒక లైసెన్స్ అనేటటువంటిది వాళ్ళకి జారీ చేయడం జరిగేది. దానికి 15-20 సంవత్సరాలని లైసెన్సింగ్ పద్ధతి అనేటటువంటిది ఉండేది. తీవ్రమైనటువంటి, కఠినమైనటువంటి నిర్ణయాలు మరియు అవకాశాలు తక్కువగా ఉండేవన్నమాట. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలి అన్నీ కూడా మనకి ప్రభుత్వమే చెప్పేది. అలాగే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌కి ఇక్కడ రెగ్యులేషన్స్ తెచ్చాము. రెగ్యులేషన్ అంటే ఏంటి? నియంత్రణ. అంటే పూర్తిగా ప్రైవేట్ ఆధ్వర్యంలో కాకుండా పూర్తిగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేదనమాట అప్పుడు ప్రభుత్వం, పరిశ్రమలు. అందుకే ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ రెగ్యులేషన్ అని చదువుతున్నాము. రెగ్యులేషన్ అంటే పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీ అనేటటువంటిది ఉండేదనమాట. 1951 సంవత్సరం నాటికి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేదని గుర్తుంచుకోవాలి. అండ్ తద్వారా మనకేమైంది? అభివృద్ధి అనేటటువంటిది ఆపగలిగాము. అది నెగెటివ్ పాయింట్ అన్నమాట. పాజిటివ్ పాయింట్ కాదు. మనం తలుపులు మూసేసి ఉన్నామన్నమాట. తలుపులు మూసేసి ఉన్నాము అప్పటికి అని గుర్తుంచుకోవాలి. మొదటిది 4 వర్గాలు, రెండోది 3 వర్గాలు ఏబీసీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. యాక్ట్స్ నంబర్స్ కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. అందుకే ఇక్కడ షార్ట్‌కట్‌గా మనం ఎలా చెప్పొచ్చు? 48 అనేటటువంటిది ఒక ఫ్రేమ్‌వర్క్ అన్నమాట. అదే 51 అయితే చట్టబద్ధమైనటువంటి ఫ్రేమ్‌వర్క్‌గా చెప్పొచ్చు. మరి మూడోది ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఒక తీర్మానం తీసుకొచ్చాము. 56లో 1956లో తీర్మానం తీసుకొచ్చాము. ఇదేంటి? 1956 ఇంతవరకు మనం ఏమైతే చెప్పామో ఈ యొక్క 3 వర్గాలు చెప్పాం కదా! ఏ, బి, సి అదంతా దేనికి అప్లికేబుల్ చేయాలంటే దీనికి అప్లికేబుల్ చేయాలన్నమాట. అది ఒక నార్మల్ ప్రొసీజర్ మాత్రమే. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అదంతా దేనికి అప్లై చేయాలి? ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ 1956కి అప్లై చేసుకోవాలి. అది 1951 తీర్మానం గురించి కాదు. ఓకేనా? దాన్ని మనం దేనికి షిఫ్ట్ చేయాలి? సబ్జెక్ట్ కరెక్షను ఆ యొక్క 3 పాలిసీస్ ఏవైతే ఉన్నాయో వర్గాలుగా విభజించామో అది ఇందులోనే తీసుకొచ్చామన్నమాట. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇంతకు ముందుది కాదు. ఇది అసలైన కరెక్ట్ అన్నమాట. 1956కి గుర్తుంచుకోండి. 1956 3 వర్గాలు ఏబీసీ అని గుర్తుంచుకోండి. 1951 నార్మల్ అన్నమాట. అందుకే అక్కడ మెన్షన్ మనం చేయలేదు. సబ్జెక్ట్ కరెక్షన్ ఇది గుర్తుంచుకోండి. ఏదైతే చెప్పామో అదంతా 56కి సంబంధించిందనమాట. ఓకేనా? ఇవన్నీ ఇందులోని భాగంగానే ఇవన్నిటికి కూడా మనం ఏం చేసాము? నిర్మించడం జరిగిందనమాట. భారీ పరిశ్రమలకి ప్రాధాన్యత ఏ తీర్మానంలో లేదా ఏ పారిశ్రామిక తీర్మానం చేశామంటే 1956 అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏం చేసాము? పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ ఈ లైను. పబ్లిక్ సెక్టారు అలాగే హెవీ ఇండస్ట్రీ. హెవీ ఇండస్ట్రీ తీసుకొచ్చామన్నమాట. ఇందులో 56లో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ హెవీ ఇండస్ట్రీ. భారీ పరిశ్రమలన్నమాట. చాలా ఇంపార్టెంట్. అయితే ఇంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే
ప్రైవేట్ సెక్టార్‌కి అంతగా క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటటువంటి సామర్థ్యం అనేటటువంటిది లేదనమాట. అందుకే ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్‌ని పుష్ చేస్తూ వాళ్ళకి కేటాయింపులు చేయడం జరిగింది. అందుకే భారీ పరిశ్రమలు స్థాపించాం. రూర్కెలా పరిశ్రమ అయితేనేమి, రూర్కెలా అలాగే చాలా పరిశ్రమలు మనము ఆ కాలంలో 1956 పారిశ్రామిక తీర్మానంలోనే చేయగలిగాం. అది మనం గుర్తుంచుకోవాలనమాట. ఓకేనా? చూడండి ఏవేవి స్థాపించామో బిలాయ్ ఉక్కు కర్మాగారము, రూర్కెలా స్టీల్ ప్లాంట్, అలాగే దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్. ఇవన్నీ గూడా ఎప్పుడు చేశాము? ఇటువంటి భారీ పరిశ్రమల అభివృద్ధి ఎప్పుడు జరిగింది? మనకి 1956 తీర్మానం ప్రకారం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనం 3 పారిశ్రామిక విధానాలు చూసాం. 48 ఒకటి, 1948 ఇందులో పరిశ్రమలను 4 వర్గాలుగా విభజించారు. తర్వాత 1951 ఇందులో పెద్దగా ఏమీ లేదు. ఓకేనా? తర్వాత 1956 ఇది ఇంపార్టెంట్. 3 వర్గాలని గుర్తుంచుకోండి. ఏ, బి, సి. సబ్జెక్ట్ కరెక్షన్ చేశాం కదా! 1956లో ఇది గుర్తుంచుకోవాలి. 3 పారిశ్రామిక విధానాలు మనకి అమలయ్యాయన్నమాట అంతవరకి. తర్వాత ఇంపార్టెంట్ మనకేంటంటే ఇంతవరకు 56 దాకొచ్చాం. ఇదే పాలిసీ మనకి 77 దాకా రన్ అయ్యాయన్నమాట. అంతవరకి మనకి రన్ అయ్యాయి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క లైసెన్సీ రాజ్ విధానం అనేటటువంటిది 80 దాకా మనకి అలా కొనసాగిందనమాట. అంటే ఒక పరిశ్రమ గాని, విదేశీ పరిశ్రమ అవ్వచ్చు, స్వదేశీ పరిశ్రమ అవ్వచ్చు, ఇక్కడ పెట్టాలంటే ప్రభుత్వ కంట్రోల్‌లోనే ఉండేదనమాట. ప్రభుత్వ ఆజమాయిషీ, ప్రభుత్వ ఆజమాయిషీ ఎక్కువగా ఉండేదనమాట. అందుకే ఎప్పుడూ మనకి అప్పటి వరకు 80 వరకు గూడా గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉండేదనమాట. 3.5 లోపు ఉండేది. చాలా ఇంపార్టెంట్. అయితే ఏమి ఉత్పత్తి చేయాలి? మీరు ఎంత ఉత్పత్తి చేయాలి? ఎక్కడ పెట్టాలి? కెపాసిటీ మీరు ఎంత చేయాలి? అంతా గూడా ఎవరు ప్రభుత్వ ఆజమాయిషీలోనే ఉండేదనమాట. అందుకే ఎవ్వరు గూడా పెద్దగా పరిశ్రమలు పెట్టడానికి వచ్చేవారు కాదు. ఉపాధి అవకాశాలు వచ్చేవి కాదు. ఉపాధి అవకాశాలు అంతగా ఉండేవి కాదు. తద్వారా నిరుద్యోగత రేటు పెరిగింది. ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయింది. తద్వారా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. నిరుద్యోగం గూడా పెరిగిపోయింది. ఇది మనం గుర్తుంచుకోవాలనమాట. బిగ్ పుష్ అనేటటువంటిది ఉండాలి. అయితే మరి ఈ యొక్క దీంట్లో పాజిటివ్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఎక్కడ 1900 ఇండస్ట్రియల్ పాలసీలో లైసెన్సింగ్ రాజ్ విధానము మనకి ఎంతవరకు ఉండేది? లైసెన్సీ రాజ్ విధానం ఉండేది. అలాగే కోటా, పర్మిషన్, ఎల్‌పిక్యూ లైసెన్సింగ్ విధానము, అలాగే పర్మిషన్ ఉండాలి, కోటా ఉండాలి. ఎంత మీరు ఉత్పత్తి చేయాలి అన్నీ మేమే డిసైడ్ చేస్తామనమాట. దాన్నే ఎల్‌పిక్యూ విధానం అంటాం. లైసెన్సింగు, పర్మిషను, కోటా ఎంత ఉత్పత్తి చేయాలనేది కోటా కిందకొస్తుందనమాట. ఇక్కడ ఉన్నాయి కదా! అవి. ఇవన్నీ గూడా అనమాట. ఈ 3 మనము ఎల్‌పిక్యూ కింద చెప్తాం. 80 దాకా అలాగే ఉన్నాం. ఎప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 రాకముందు వరకు గూడా మనకి ఈ యొక్క లైసెన్సింగు, అలాగే పర్మిషను, కోటాయే ఉండేదనమాట. ఆ తర్వాత లై ఎల్‌పిజి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అయిన తర్వాత పూర్తిగా మనం ఏం చేశాము? మన ఎకానమీ అంతా గూడా గ్లోబ్‌తో లింక్ అయిందనమాట. ప్రపంచవ్యాప్తంగా మనం పరిశ్రమలనేటటువంటిది వ్యాప్తి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఎల్‌పిక్యూ వల్ల ఏం జరిగింది? ఎక్కువగా నెగెటివ్సే ఉండేవనమాట. డిలే ఎక్కువగా జరిగేది. ఒక పరిశ్రమ పెట్టాలంటే 6-12 నెలలు అనేటటువంటిది మనకి జరిగేదనమాట. అలాగే బ్యూరోక్రటిక్ ఆళ్ళ యొక్క మధ్యవర్తిత్వం ఎక్కువగా ఉండేది. కాంపిటీషన్ పెద్దగా ఉండేది కాదు. ఎవడు పెడితే వాడిదే ఫైనల్ అనమాట. స్టార్టింగ్ పెట్టాడంటే ఒక 20 సంవత్సరాల దాకా ఆడే ఉంటాడు. ఎందుకు? మరి ఎవడు పెట్టడానికి ముందుకు రారు గాబట్టి. ఉత్పత్తి గూడా ఒక్కడే పరిశ్రమ స్థాపిస్తే ఉత్పత్తి ఎక్కువుంటదేంటి? ఉండదు. తద్వారా ప్రొడక్టివిటీ తక్కువగా ఉంటుందనమాట. అలాగే ఇన్నోవేషన్ పెద్దగా ఉండేది కాదనమాట. ఇన్నోవేషన్ అంటే ఏంటి?
మనకి ఆవిష్కరణలు అంటాం. అంటే పెద్దగా ఆవిష్కరణలు ఉండేవి కాదనమాట. కొత్తవి కనుక్కోవడం అటువంటివి ఉండేవి కాదు. అందువల్ల ఇవన్నీ తక్కువే. లో ప్రొడక్టివిటీ ఉండడం వల్ల కన్జ్యూమర్‌కేంటి తక్కువ చాయిసెస్ ఉండేవి అప్పట్లో 80 దాకా. ఇప్పుడు చూడండి కాంపిటీషన్ యాక్ట్ వచ్చేసిందిప్పుడు. కాబట్టి అవన్నీ చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్‌లో ఏంటి కన్జ్యూమర్‌కి వినియోగదారుడికి ఎక్కువ చాయిసెస్ ఉన్నాయి. అమెజాన్‌లో ముందు బుక్ చేస్తాడు. లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌కెళ్తాడు. లేకపోతే మీషోకెళ్తాడు. ఆపర్చునిటీస్ పెరిగాయి. వినియోగదారుడికి ఉత్పత్తి అనేటటువంటిది క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేటటువంటివి ప్రస్తుతం జరుగుతున్నాయన్నమాట. ఇవన్నీ గూడా ఈ ఈ రోజు ఎలా ఉన్నామంటే ఇంతకు ముందు నుంచి ఈ యొక్క అమలు జరిగింది. బేస్‌మెంట్ ముందు పడిందన్నమాట. 91 నుంచి పడింది. ఇలా మనం ఇంతవరకు చదువుకున్నాం. ఈ 3 యాక్ట్‌లు. అందులోను భాగంగా మనకిక్కడేంటంటే 56 దాకా చూసాం కదా! ఆ 56 దాకా తర్వాత ఇంపార్టెంట్ అయినది 77 మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది. ఆ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏం చేసిందంటే బిగ్ పుష్ కాదు, పెద్ద పరిశ్రమల స్థాపన దేవుడెరుగు. ముందు గ్రామీణంలో, గ్రామీణంలో మనకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మనకి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వికేంద్రీకరణ పారిశ్రామిక అభివృద్ధి జరగాలి అని ఈయన సంకల్పించి ఏం చేశాడు స్మాల్ టినీ కాటేజ్ ఇండస్ట్రీస్‌కి ప్రాధాన్యత ఇచ్చాడనమాట. 77లో ఈయన పాలిసీ ఏంటంటే చిన్న, మధ్య తరహా ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే ఇవన్నీ గూడా ఎలా ఉండేవంటే ఎంఎస్ఎంఈ అని చెప్పుకోవచ్చు. అప్పటికి లేదు, మైక్రో లేదు. చిన్న, చిన్న మధ్య తరహా పరిశ్రమలకే ప్రాధాన్యత ఇచ్చారనమాట. 77 పాలిసీస్ ఇవతలిస్తాడు. అవతల ఆబ్జెక్టివ్ టైప్ అడుగుతాడు. మ్యాచింగ్ చెయ్యాలి. ఓకేనా? దాని ద్వారా ఏమైంది? గ్రామీణ యువతలో మనకి ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు పెరిగాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. అలాగే గ్రామంలో మనకి పరిశ్రమల అభివృద్ధి జరిగింది. అలాగే వికేంద్రీకరణ జరగడం వల్ల పారిశ్రామికవేత్తలు పెరిగారు. అలాగే బ్యాలెన్స్‌డ్‌గా మనకి రూరల్‌లో అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పెద్ద ఇండస్ట్రీకి బదులు చిన్న చిన్న పారిశ్రామిక యూనిట్‌లు ఉత్పత్తులు గాని తయారైతే ఏమవుతాయి? అవంతా గూడా చుట్టుపక్క ప్రాంతాలకంతా విస్తరించి మనకేమవుతుంది? అభివృద్ధి అనేటటువంటిది జరుగుతుందని ఆళ్ళ మోడల్. 1977 మోడల్ అన్నమాట. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మోడల్. చిన్న పరిశ్రమలకి ఊతమిచ్చాడు. 56లో ఏం చేశారు? 3 వర్గాలుగా విభజించారు అనేది గుర్తుంచుకోవాలి. హెవీ ఇండస్ట్రీస్ అని గుర్తుంచుకోవాలి. 56లో మనకు పారిశ్రామిక తీర్మానం 1956 భారీ పరిశ్రమలకు చెప్పాం కదా! రూర్కెలా, బిలాయి ఉక్కు కర్మాగారం ఇటువంటివన్నమాట. 48లో ఏంటి స్టార్టింగ్‌లో 4 వర్గాలుగా విభజించాము పరిశ్రమలను అని అడుగుతాడు. ఇంతకుముందు అడిగాడు. అందుకనే స్పెసిఫికల్‌గా చెప్తున్నానన్నమాట. ప్రెజెంట్ కరెంట్ లింకేజ్ చూసుకుంటే ఇప్పటి ఎంఎస్ఎంఈలుగా మనం చెప్పుకోవచ్చనమాట. అప్పుడు స్మాల్‌గా. అక్కడ పడింది మనకి బేస్‌మెంటు. ఇప్పుడది అభివృద్ధి చెందుతుందనమాట. అలా మనం లింకప్ చేసుకోవాలి. తర్వాత 77 తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చింది. ఇండస్ట్రియల్ పాలిసీ మళ్ళీ ఆమెదే తెచ్చుకుందనమాట. తర్వాత ఎప్పుడు 80లో మళ్ళీ. మళ్ళీ ఏం చేసింది ఇక్కడ 80లో కాంపిటీషన్, అలాగే ఉత్పాదకత, అలాగే మోడర్నైజేషన్ వీటికి అంటే ఇంతవరకు పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్టివిటీ పెంచిందనమాట. ఉత్పత్తిని పెంచింది. ఎందుకు ఉత్పాదకతను పెంచింది? ఇక్కడ ఏం పెంచాము? ప్రొడక్టివిటీ పెంచాం. ప్రొడక్ట్ పెంచలా. ప్రొడక్టివిటీని పెంచాం. అంటే దాని అర్థం ఏంటి? పెర్ పెర్ యూనిట్. పెర్ యూనిట్‌కి ఇంతకుముందు 2 వస్తువులు ప్రొడ్యూస్ చేస్తే అదే యూనిట్‌కి ఈసారి 10 వస్తువులు ప్రొడ్యూస్ చేయాలి. దాన్ని ఉత్పాదకత అంటామనమాట. దాన్ని పెంచాం. కాంపిటీషన్‌ని మనం తీసుకొచ్చాము. ఎందుకు కాంపిటీషన్? ఒకటే ఉంటే బడా పరిశ్రమలున్నాయనుకోండి. ఉదాహరణకి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు ఈ కాంపిటీషన్ ఇప్పుడు తెచ్చాము? కాంపిటీషన్ ఎందుకు తెచ్చాము? ఈ యొక్క 1980లో కాంపిటీషన్ ఎందుకు మనం తేవాల్సొచ్చింది? ఉదాహరణకి ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది.
ఇది ఇప్పుడు ఏకఛత్రాధిపత్యం చేస్తుంది. అప్పటి నుంచే చేస్తుంది. ఇప్పుడు తగ్గింది ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల. ఒకటే ప్రొడక్ట్ ఉంటది కదా! మరి అదే తప్పక కొనాలనమాట. కన్జ్యూమర్‌కి చాయిసెస్ ఉండవు. అందువల్ల మనకేంటి ఈ కాంపిటీషన్ తీసుకొచ్చాం. ఇది ఒక్క దశలో జరగలేదు. ఇది చాలా దశలు. ముందేంటి మనం వీటిని తగ్గించడానికి ఎంఆర్‌టీపీ తీసుకొచ్చాం. ఏంటి మోనోపోలీ లేదా మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మోనోపోలీస్, రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి? ఎంఆర్‌టీపీ చట్టం అంటే ఇక్కడ మనం ఎవరైతే వ్యాపారం అనేటటువంటిది బిజినెస్ అనేటటువంటిది ఒకరి చేతిలో ఉండకూడదని ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చామన్నమాట. ఒకరి చేతిలో మనకి ఉండకూడదు. అందుకే మోనోపోలీ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అనేటటువంటిది మనం ఎప్పుడు తీసుకొచ్చాము? 1969లో తీసుకొచ్చామన్నమాట. అందరికీ వ్యాపార అవకాశాలు లభించాలని ఈ యాక్ట్ తీసుకొచ్చాం. ఇది ఇంపార్టెంట్. ఇది తరువాత కాలంలో ఏం జరిగింది? దీన్నే మనం మార్చుకొని కాంపిటీషన్ యాక్ట్ తీసుకొచ్చామన్నమాట. పోటీ తత్వం చట్టం తీసుకొచ్చాం. ఎప్పుడు? 2002. చాలా ఇంపార్టెంట్. ప్రతి మాట ఇంపార్టెంట్ మనకి. 1969లో మనము రెగ్యులేషన్ తీసుకొచ్చామన్నమాట. రిస్ట్రిక్ట్ పెట్టాం. మోనోపోలీస్‌కి మనకి రిస్ట్రిక్ట్ పెట్టామన్నమాట. ఎందులోన? ట్రేడ్ ప్రాక్టీసెస్ అలా గుర్తుంచుకోవాలి. దీన్ని తర్వాత ఏం చేసాం? కాంపిటీషన్ తీసుకొచ్చాం. ఎప్పుడు? పోటీ చట్టం 2002. అడుగుతాడు యువతల మ్యాచింగ్. యువతల చట్టాలు ఇచ్చేస్తాడు, అవతల ఇయర్స్ ఇస్తాడు. లేదా యువతల చట్టాలు ఇస్తాడు, అవతల లక్ష్యాలు అడుగుతాడు. ఓకేనా? అది మనకి ఇంపార్టెంట్. అలాగే తర్వాత ఏం తీసుకొచ్చాము? చాలా ఇంపార్టెంట్. ఫెరా. ఏంటి ఫెరా? 1973లోనే తీసుకొచ్చాం. ఏంటి ఫెరా? ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్. అంటే విదేశీ మారక ద్రవ్యం అన్నమాట. దాన్ని రక్షించడము, అలాగే దాన్ని నియంత్రించడము. దాని గురించి ఈ యాక్ట్ తీసుకొచ్చామన్నమాట. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ 1973లో. ఎందుకు ఈ 73లో తీసుకొచ్చాము అంటే 70 నాటికి 1970లో మనం ఏమయ్యామంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అనేటటువంటివి విదేశీ నిధులు మన దగ్గర లేవు. అందుకే ఈ యాక్ట్ తీసుకొచ్చామన్నమాట. అందులో తీసుకొచ్చి ఏం చేసాము? దిగుమతులపై అధిక ఆధారపడతామన్నమాట. అంతవరకు దిగుమతులపై అంతవరకు ఎక్కువగా ఆధారపడేవారమన్నమాట. అంతటిని మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. అందుకే ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చామన్నమాట. ఈ యొక్క ఫారెన్ కరెన్సీని మనం నియంత్రించడానికి. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పై కూడా అప్పటికి విపరీతమైన ఒత్తిడి ఉండేదన్నమాట. ఇవన్నిటిని నిర్మూలించడానికి ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ అంటే రెగ్యులేటరీ అంటే ఇక్కడ నియంత్రిస్తున్నాం అన్నమాట. ఆ యొక్క ఫారెన్ కరెన్సీని అదుపులో పెడుతున్నాం ఇక్కడ. ఎప్పుడు తీసుకొచ్చాం? 73లో అని గుర్తుంచుకోండి. యాక్ట్ 73. రెగ్యులేట్ చేస్తే ఫారెన్ కరెన్సీ వస్తదా? దేశంలోనికి రాదు. దాన్ని మేనేజ్మెంట్ చేస్తే వస్తది. ఎవరికైనా గసిరితే మాట వింటాడా? వినడు. ఎలా చెప్పాలి? చాలా నెమ్మదిగా చెప్పాలన్నమాట. దీన్ని ఏం చేసాం తర్వాత? ఫెమాగా మార్చాం. ఈ యొక్క యాక్ట్‌నే ఫెమాగా మార్చామన్నమాట. సేమే ఫారెన్ ఎక్స్చేంజ్ ఇది కూడా. ఫారెన్ ఎక్స్చేంజ్ కాకపోతే ఇక్కడేంటి? మేనేజ్మెంట్ అన్నమాట. మేనేజ్మెంట్ యాక్ట్. అంటే ఎవరైనా డబ్బులు దిగుమతి చేసుకోండి. మీరు తీసుకున్న దాని మీద మేము మేనేజ్మెంట్ చేస్తాం. అప్పుడు బావుంటదన్నమాట. కరెంట్ అకౌంటు, క్యాపిటల్ అకౌంటు వాటికి ఫెసిలిటీస్ కల్పించారన్నమాట. కరెంట్ అకౌంట్‌కైతే ఫెసిలిటీ కల్పించడము, క్యాపిటల్ అకౌంట్‌కైతే రెగ్యులేషన్ చేయడము చేశారు ఈ యొక్క యాక్ట్‌లో. ఎఫ్ఈఎంఏ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చాము? మనం ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత రెండో దశలో తీసుకొచ్చాం. 1999 ఫెమా తీసుకురావడం జరిగింది. షార్ట్ నోట్‌లో మనం గుర్తుంచుకోవాల్సింది ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ 73లో తీసుకొచ్చాము. ఇది కంట్రోల్ చేస్తుంది. మనము
విదేశీ మారక ద్రవ్యాన్ని కంట్రోల్ చేస్తే పని అవ్వదని ఏం చేసాము, మేనేజ్మెంట్ తీసుకొచ్చామన్నమాట 99లో. ఆ 2 యాక్ట్‌లు కూడా సమయం వచ్చింది కాబట్టి చెప్పాను. అలా 77 దాకా ఏమైంది, మన పరిశ్రమల యొక్క స్మాల్ ఇండస్ట్రీస్‌కి వెళ్ళామన్నమాట 77లో. తర్వాత 80లో మళ్ళీ వచ్చి ఏం చేశారు, మోడర్నైజేషన్ అని, ఉత్పాదకత అనేసి గ్రోత్ ఓరియెంటెడ్ అప్రోచ్‌ని ఈ యొక్క 80 ఈ యొక్క 80లో తీసుకొచ్చామన్నమాట. అది గుర్తుంచుకోవాలి. కాంపిటీషన్ తీసుకొచ్చాము. ఈ కాంపిటీషన్ పదం తేన 3 యాక్ట్‌లు ఇక్కడ చెప్పాను. 3 కాదు 4 యాక్ట్స్ ఏంటంటే ఫెమా చెప్పాను, అలాగే ఫెరా చెప్పాను, అలాగే ఎంఆర్‌టిపి చట్టం చెప్పాను, అలాగే కాంపిటీషన్ యాక్ట్ చెప్పాను. 4 యాక్ట్‌లు చెప్పాను ఇక్కడ. ఈ 4 అడుగుతాడు మనకి. ఎంఆర్‌టిపి ఆర్డర్‌లో మీరు గుర్తుంచుకోవాలంటే ఎంఆర్‌టిపి 1969లో చేశాము. తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్ 1973లో వచ్చింది. తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 99లో వచ్చింది. ఆ తర్వాత మనకి కాంపిటీషన్ యాక్ట్, పోటీ చట్టం వచ్చింది 2002లో. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పక్కన మీరు ఆ యాక్ట్‌లు రాసుకోవాలన్నమాట. ఓకేనా? ఇంతవరకు చెప్పినవి నోట్ చేసుకోండి. ఇది ఇలా తీసుకొచ్చాం. ఇది 80లో. 80 తర్వాత ఇది మనం ఆల్రెడీ చెప్పాం. యూనిట్ 1లో ఎకానమీలో యూనిట్ 1లో మనం ఇండస్ట్రియల్ పాలిసీస్ గురించి చెప్పుకున్నాము. ఒక్కసారి ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ఆ యొక్క యూనిట్‌ని రిఫర్ చేయండి. ఓకేనా? సరిపోతుంది. 91లో మనకేమొచ్చాయి అప్పటి వరకి, అంత రిస్ట్రిక్టివ్ పెడితే ఎవరైనా వస్తారా మన దేశానికి పెట్టుబడులు పెట్టడానికి గాని? ప్రపంచంతో మనం గ్లోబ్‌తో మొత్తం మన భారతదేశం అనేటటువంటిది ఏమైంది? తెగితింపులు తెంచుకుంది 91 ముందు వరకే. అందుకే మన దగ్గర ఏమీ లేవనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చాయి. $2 మిలియన్ ఉన్నాయి. 2 వారాలకు సరిపడే నిల్వలున్నాయి. ఫారెన్ ఎక్స్‌చేంజ్ షార్టేజ్ వచ్చింది. అలాగే ఫిస్కల్ ప్రెషర్ చాలా ఎక్కువుంది. ద్రవ్యలోటు ఎక్కువగా ఉంది. అలాగే తక్కువ అభివృద్ధి జరిగింది. అలాగే ఇండస్ట్రియల్ కంట్రోల్స్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల అన్ని పరిశ్రమలు ఎత్తేసాయన్నమాట. దివాలా తీసేసాయి. ఇటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నాము. అక్కడ ఆ వీడియో చూడండి. ఓకేనా? ఇక్కడ ఏం చేస్తామంటే ఔటర్ వ్యూ డిస్కస్ చేస్తాను. ఈ యొక్క పాలసీ తీసుకురావడం వల్ల 91లో మనకి ఏమేమి జరిగింది మంచిది? ఇండస్ట్రియల్స్ అన్నీ కూడా డీలైసెన్సింగ్ చేశాం. అంతవరకు ఏం చేశాము? లైసెన్సింగ్, పంచాయతీ లైసెన్సింగ్, పర్మిషన్, కోటా ఉండేది కదా! అందుకే ఈ లైసెన్స్‌ని ఏం చేశాము? డీలైసెన్సింగ్ చేశాం. ఒరేయ్ బాబు లైసెన్స్ లేని అవసరం లేదు. ఎవరైనా వచ్చి పెట్టుబడి పెట్టండి అని అన్నాం. తద్వారా ఏ పరిశ్రమలకి లైసెన్సింగ్ అంతగా అవసరం లేదో వాటికి సడలింపులు ఇచ్చాం. అలాగే పబ్లిక్ సెక్టార్ రోల్ తగ్గించాం. ఇదేంటి? ఇక్కడ పి అంటే ఏంటి? ఇంతకుముందు పి ఇక్కడ పర్మిషన్. ఏ పర్మిషన్ వద్దు, డైరెక్ట్‌గా వచ్చి పెట్టండి అనేసి పబ్లిక్ సెక్టార్ ప్రభుత్వ ఆజమాయిషీ తగ్గించాం. ప్రభుత్వ ఆజమాయిషీ తగ్గిస్తే ఏం చేస్తారు? అక్కడ కంట్రోల్ లేదు, మనం పెట్టుబడి పెట్టొచ్చు అనేసి అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి పెడతాయి. అలాగే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ సెపరేట్‌గా ఒక చాప్టరే చేశాము. రెండో యూనిట్‌లో సెపరేట్‌గా ఒక చాప్టరే చేశాము. అది ఒకసారి వీక్షించండి. ఓకేనా? ఈ యొక్క ఎఫ్‌డిఐస్‌ని కూడా ఎవరైతే విదేశీ వాళ్ళున్నారో ఇక్కడ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కల్పించడానికి వాళ్ళకు కూడా సడలింపులు కల్పించామన్నమాట. అలాగే ఎంఆర్‌టిపి రిఫార్మ్స్ ఇది ఇప్పుడే చెప్పుకున్నాం కదా! 69లో తీసుకొచ్చాము. వాటిని కూడా ఇంతకు ముందు ఏవైతే నియంత్రణలు ఉన్నాయో వాటిని తగ్గించాం. బిఫోర్ ఎలా ఉండేది? గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలా, ఫ్యాక్టరీ పెట్టాలా, ఉత్పత్తి చేయాలా. ఇదంతా స్టార్ట్ అయ్యేటప్పటికి 3 సంవత్సరాలు మనకి సమయం అనేటటువంటిది అవుతుంది. అదే తర్వాత అనుకోండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నాడు. వాడి దగ్గర ఒక ఆలోచన ఉంది. వెంటనే దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చొచ్చు. కాంపిటీషన్ ప్రస్తుతం ఉన్న 2002 కాంపిటీషన్ చట్టం ప్రకారం అన్నమాట ఉత్పత్తి వేగంగా జరుగుతుందన్నమాట. అంటే ప్రభుత్వ ఆజమాయిషీ నుంచి, ప్రభుత్వ కంట్రోల్ నుంచి ప్రభుత్వం వీక్షించే దశకి తీసుకొచ్చామన్నమాట. ప్రభుత్వ జోక్యాన్ని. ఇదేంటి? స్ట్రక్చరల్ చేంజ్‌గా మనం చెప్పొచ్చన్నమాట. నువ్వు చెయ్యకు అనే చెప్పే దాని నుంచి నువ్వు చేయు, నేను చూస్తూ ఉంటాను అనే దానికి తీసుకొచ్చామన్నమాట. యాంకర్ రోల్ పాత్రకు తీసుకొచ్చాం. ఓకేనా?
ఆ తర్వాత 1999 ఆ తర్వాత ఏం చేసుకోం, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ తీసుకొచ్చాం. 2011లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. అప్పుడు ఉండేటటువంటి యూపీఏ ప్రభుత్వం అనమాట. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం. అయితే ఇక్కడేం తీసుకొచ్చాము, ఉత్పత్తి చేస్తే సరిపోదు. ఒక అభివృద్ధి ఇంజిన్ అనేటటువంటిది మనకి ఇంపార్టెంటు అనే పాలసీని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామనమాట. ఏంటి? మన యొక్క జీడీపీలో 25% పెంచాలి. ఒక 100,000,000 జాబ్స్ అంటే 10,00,00,000 జాబుల్ని సృష్టించాలి అనేటటువంటి ఒక పాలసీని తీసుకొచ్చామనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఓకేనా? ఆ పరిశ్రమలకు తగ్గట్టుగా వాళ్ళకి నైపుణ్యాలు గూడా కల్పించాలి అని మనం ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో తీసుకొచ్చామనమాట. ఓకేనా? దానికి అనుగుణంగా ఏం చేశాము, మొత్తం దేశవ్యాప్తంగా మనం ఏం చేశాము, ఆ! ఈ యొక్క క్లస్టర్స్‌ని ఫార్మ్ చేశామనమాట. అదే నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్‌గా విభజించాం. ఏదేది ఎక్కడ పెట్టాలి? సిలికాన్ వ్యాలీ బెంగుళూరులో ఉండాలి. సిలికాన్ వ్యాలీ బెంగుళూరులో ఉండాలి. ఫార్మాస్యూటికల్ హబ్ హైదరాబాద్‌లో ఉండాలి. ఎకనామిక్ డెవలప్‌మెంట్ జోన్ లేదా పెద్ద పెద్ద బడా మల్టీ కాంప్లెక్స్ సిటీస్, అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇటువంటివన్నీ ముంబైలో ఉండాలి. అలాగే ఎకనామిక్ ఇటువంటి జోన్స్‌ని డిఫైన్ చేసి అక్కడ ఉత్పత్తి ప్రారంభించామనమాట. దానికి కావాల్సిందేంటి? భూమి ఉండాలి, మౌలిక వసతులు ఉండాలి. దానికి ఒక ఫ్యాక్టరీ స్థాపించాలంటే దానికి ల్యాండ్ కేటాయింపులు జరగాలా లేదా? ప్రభుత్వం ఇప్పుడు చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రీసెంట్‌గా నిన్న సుజలాన్ ఎనర్జీ వాళ్ళొచ్చారు. మనకి వాళ్ళు పవన విద్యుత్తులో పెడుతున్నారు. దాదాపుగా మనకి 1325 మెగావాట్ల ఉత్పత్తి అయితే చేస్తున్నారనమాట. 10,000 కోట్ల పెట్టుబడైతే మనకిక్కడ అనంతపురం జిల్లాలో పెడుతున్నారు. ఇలా దానికి ల్యాండ్ కేటాయింపులు చేయాలి. వాళ్ళకి జీఎస్టీ మినహాయింపులివ్వాలి. వాళ్ళకి మొదటి ఒక 5 సంవత్సరాలు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలి. అలాగే స్టాంప్ డ్యూటీలు మినహాయింపు ఇవ్వాలి. అలాగే భూమి రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయింపు ఇవ్వాలి. విద్యుత్ కనెక్షన్ కల్పించగలగాలి. ఒక ఇండస్ట్రీ రావాలంటే ఇన్ని చెయ్యాలనమాట. అప్పుడే మనకి ఇది ఒక ఎకోసిస్టమ్‌గా ఫార్మేషన్ అవుతుంది. సేమ్ అదే ఇప్పుడు మనం డెవలప్‌మెంట్ చేస్తున్నాం. మరి మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ యొక్క ఇండస్ట్రీస్ ఎలా మార్చాం? మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చి భారతదేశంలోనే ఉత్పత్తి ప్రారంభించి, తద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు పెంపొందించి, భారతదేశాన్ని ఆర్థిక వృద్ధి పదంలో ఒక మంచి పయనంలో మార్గం చేయడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మేక్ ఇన్ ఇండియా. ఇందులో ఏంటి? ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, ఇక్కడే డిజైన్ చేస్తాం, ఇక్కడే ఆవిష్కరణలు తయారుగా హబ్‌గా మారుస్తాం అని ఇదైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 3 ఐస్ పాలిసీ ఫాలో అయ్యాం. ఇన్వెస్ట్‌మెంట్, ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఉదాహరణకి ఇప్పుడు చూసుకోండి, ఎలక్ట్రానిక్సే చూసుకోండి. ఆ! దిగుమతి చేసుకుంటున్నాము. దిగుమతి చేసుకొని ఏంటి? ఇక్కడ వాటి పార్ట్స్ అన్నీ ఇక్కడేం చేస్తున్నాం? అసెంబుల్ చేస్తున్నామనమాట. అంటే కలుపుతున్నాం. తద్వారా కాంపోనెంట్ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. తద్వారా ఇక్కడే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, అలాగే ఇక్కడే ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తామనమాట. ఇది ఇంపార్టెంట్. అలాగే ఇంపోర్ట్ అనేటటువంటిది తగ్గించుకొని భారతదేశంలో అని తీసుకురావడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రెజెంట్ కరెంట్ అండ్ లింక్ అంతా తర్వాత చెప్పుకుందాం. ఓకేనా? థాంక్స్.